హాయ్ నమస్తే వెల్కమ్ టు టుడేస్ మన సెలబ్రిటీ. సినిమాపై ప్రయోగాలు చేసిన తన తోటి హీరోలతో కలిసి మల్టీ స్టారర్ సినిమాలు చేసి హిట్ కొట్టిన, తెలుగు సినిమాను జాతీయ స్థాయికి తీసుకువెళ్లిన, నష్టపోయిన నిర్మాతలకు ఊతమిచ్చిన, నిరంతర శ్రమతో సినిమా రికార్డ్స్ బద్దలు కొట్టిన హీరో ఎవరు అంటే ఠక్కున నటశేఖరుడు ఘట్టమనేని కృష్ణ అని చెప్పేస్తాం. ఈ రోజు RRR సినిమాతో మన తెలుగు సినిమా స్థాయి ప్రపంచ స్థాయికి వెళ్ళింది అని అనుకుంటున్నాం. అంతకు మునిపే సూపర్ స్టార్ కృష్ణ ఆ ప్రయోగం చేశారు, విజయాన్ని సాధించారు. సో ఇవాల్టి మన సెలబ్రిటీలో సూపర్ స్టార్ కృష్ణ సాధించిన రికార్డ్స్ గురించి చూసేద్దాం. హీరో కృష్ణ అంటే ఆ రోజుల్లో ఇష్టపడిన వారుండరు. ఎన్నో కుటుంబ కథా చిత్రాలను తెరకెక్కించి నటించి ప్రతి తెలుగింటి కుటుంబ సభ్యుడిగా ఉండిపోయారు సూపర్ స్టార్ కృష్ణ. తన సుదీర్ఘ 56 ఏళ్ల సినీ ప్రస్థానంలో ఎన్నో రికార్డ్స్ సృష్టించారు ఈ బుర్రిపాలెం బుల్లోడు. 1943 మే 31వ తేదీన గుంటూరు జిల్లా తెనాలి మండలం బుర్రిపాలెంలో పుట్టిన కృష్ణ పూర్తి పేరు ఘట్టమనేని శివరామకృష్ణ. 1960లో ఏలూరు సిఆర్ రెడ్డి కాలేజీలో BSc పూర్తి చేశారు. కృష్ణ చూసిన తొలి చిత్రం ఎన్టీఆర్ నటించిన పాతాళ భైరవి. కృష్ణ ప్రత్యక్షంగా చూసిన తొలి హీరో అక్కినేని. దేవదాస్ సినిమా విజయోత్సవానికి తమ ఊరికి వచ్చారు నాగేశ్వరరావు. నాగేశ్వరరావుని, సావిత్రిని చూడడానికి జనం ఎగబడ్డంతో సినిమా వారిని చూడ్డానికి ఇంత ఆతృత ఉంటుందా అన్న ప్రశ్న మనసులోకి రావడంతో ఎలాగైనా సరే హీరో కావాలి అన్న ఆలోచన కలిగింది సూపర్ స్టార్ కృష్ణకి. సంచలనాలకు కేర్ ఆఫ్ అడ్రస్ సూపర్ స్టార్ కృష్ణ. సినిమాలలో రాణించాలంటే స్టేజ్ నాటకాలలో ప్రూవ్ చేసుకోవాలి అన్న పెద్దల మాటతో 1960లో తొలిసారిగా స్టేజ్ పర్ఫార్మెన్స్ చేసిన నాటకం చేసిన పాపం కాశీకెళ్లిన అనే నాటకంలో వేశారు కృష్ణ. ఈ స్టేజ్ పైనే శోభన్ బాబు కూడా నటించారు. అక్కడే మొదటిసారి ఇరువురూ కలుసుకున్నారు. కృష్ణ హీరోగా తొలిసారి ఎంపికైన చిత్రం కొడుకులు కోడళ్లు. అయితే ఆ సినిమా క్యాన్సిల్ అయ్యింది. అప్పుడే మూగ మనసులు సినిమా విడుదలయ్యింది. దాని తర్వాత ఆదుర్తి తేనె మనసులు సినిమా కోసం ఆడిషన్ పెట్టడం, కృష్ణ హీరోగా పాల్గొనడం జరిగింది. కానీ అక్కడున్న వారు ఇంత బక్కగా ఉన్నావు, నువ్వేం సెలెక్ట్ అవుతావు అన్నారట. దీనిని ఆదుర్తి ఖండించారట. కృష్ణ తొలి సినిమా తేనె మనసులు సూపర్ హిట్ కొట్టేసింది. ఆ సమయంలో ఆదుర్తి నా నిర్ణయం తప్పు కాదు అని అనుకున్నారట. తొలి చిత్రంతోనే తానేంటో కృష్ణ ప్రూవ్ చేసుకున్నారు. అప్పటి నుండి విని తిరిగి చూడకుండా సినిమాలు చేశారు. 1968 నుండి 74 వరకు రోజుకు 3 షిఫ్టుల ప్రకారం సంవత్సరానికి 10 సినిమాలు చేసిన తొలి నటుడు ఘట్టమనేని కృష్ణ. నిర్మాతలకు ఆపద్బాంధవుడిగా, హీరోగా పిలువబడే తొలి వ్యక్తి సూపర్ స్టార్ కృష్ణ. 350కి పైగా నటించిన కృష్ణను అభిమానులు ముద్దుగా సూపర్ స్టార్ అని పిలిచేవారట. జానపద చిత్రాలు, కుటుంబ కథా చిత్రాలు, సాంఘిక చిత్రాలతో పాటు కౌబాయ్గా, జేమ్స్ బాండ్గా అన్ని రకాల ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన హీరో కృష్ణ. మీకో విషయం తెలుసా? నటశేఖరుడు 80 మంది హీరోయిన్లతో నటించారంటే మీరు నమ్మగలరా? అందులో అత్యధికంగా విజయ్ నిర్మలతోనే నటించారు. వీరిద్దరి కాంబినేషన్ లో 48 సినిమాలు వచ్చాయి. జయప్రద కాంబినేషన్ లో 40 సినిమాలు, జయసుధతో 20 సినిమాలు, శ్రీదేవితో 31, రాధతో 23 చిత్రాల్లో నటించారు సూపర్ స్టార్ కృష్ణ. ఈ రికార్డు ఇంతవరకు ఎవ్వరూ బ్రేక్ చేయలేదట. తెలుగు చిత్ర పరిశ్రమలో ట్రెండ్ సెట్టర్ అనిపించుకున్న హీరో కృష్ణ. ఆయన నటించిన తొలి చిత్రం తేనె మనసులు, ఈస్ట్మన్ కలర్.
తొలి జేమ్స్ బాండ్ చిత్రం గూఢచారి 116, తొలి కౌబాయ్ చిత్రం మోసగాళ్లకు మోసగాడు, తొలి తెలుగు సినిమాస్కోప్ అల్లూరి సీతారామరాజు, తొలి తెలుగు 70mm సినిమా సింహాసనం, తొలి ORW చిత్రం గూడుపుఠాని, తొలి తెలుగు ఫ్యూజీ రంగుల చిత్రం భలే దొంగలు, తొలి తెలుగు సినిమాస్కోప్ టెక్నోవిజన్ చిత్రం దొంగల దోపిడి, తొలిసారి తెలుగు పాట జాతీయ అవార్డు అందుకున్న చిత్రం తెలుగు వీర లేవరా అల్లూరి సీతారామరాజు. ఇలా ఎన్నో ప్రయోగాలు చేసి అన్నింటిలోనూ విజయం సాధించిన తొలి హీరో సూపర్ స్టార్ కృష్ణ. కృష్ణ 25 సినిమాలలో ద్విపాత్రాభినయం చేశారు. 7 సినిమాలలో త్రిపాత్రాభినయం చేసి రికార్డు నెలకొల్పారు. 9 ఏళ్లలో 100 సినిమాలలో నటించిన తొలి తెలుగు హీరో. పలు భాషల్లో 50 చిత్రాలను నిర్మించిన నిర్మాతగా, 12 సినిమాలకు పైగా దర్శకత్వం వహించిన దర్శకుడిగా కూడా కృష్ణ రికార్డు క్రియేట్ చేశారు. సూపర్ స్టార్ కృష్ణ తన సినీ కెరీర్ లో 100 మంది దర్శకులతో పనిచేశారు. అందులో ఎక్కువగా KSR దాస్ దర్శకత్వంలో 31 సినిమాలకి పనిచేశారు. ఆ తర్వాత విజయ్ నిర్మల దర్శకత్వంలో నటించారు. వీరి తర్వాత చంద్రశేఖర్ రెడ్డి, కోదండరామిరెడ్డి, రాఘవేంద్రరావు, దాసరి నారాయణరావు గార్ల దర్శకత్వంలోనూ నటించారు. సూపర్ స్టార్ కృష్ణ తాను నటించిన ప్రతి సినిమాలో కమర్షియల్ ఎలిమెంట్స్ ఉండేలా తగు జాగ్రత్తలు తీసుకునేవారు. తొలి నాళ్లలో కృష్ణ నటించిన సాక్షి సినిమా అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్ట్ లో ప్రదర్శించారు. పౌరాణికాలు, జానపదాలు, చరిత్ర నేపథ్యాలు, కుటుంబ కథా చిత్రాల్లాంటి సినిమా కథలతో ప్రభంజనం సృష్టించిన సూపర్ స్టార్ కృష్ణకు ఫెయిల్యూర్స్ కూడా ఉన్నాయి. విజయ్ నిర్మలతో కలిసి చేసిన ప్రేమ కథా చిత్రం దేవదాస్ ఫ్లాప్ అవడంతో ప్రేమ కథల జోలికి వెళ్లలేదు. సో సూపర్ స్టార్ కృష్ణ చాలా సున్నిత స్వభావులు. తాను నటించిన సినిమా నష్టాలు తెస్తే వెంటనే ఆ సదరు నిర్మాతకు మరో సినిమా ఫ్రీగా చేస్తారట. అంటే బ్యాలెన్స్ చేయడం కృష్ణ గారికి అలవాటు. తన వల్ల ఎవ్వరూ నష్టపోకూడదు అన్నది వారి సిద్ధాంతం. ప్రయోగాలకు ప్రాధాన్యమిచ్చే కృష్ణకు మురళీమోహన్, దర్శకుడు క్రాంతి కుమార్ డిగ్రీలో రూమ్మేట్స్. ఆ తర్వాత నాటకాలలో శోభన్ బాబు. వీరు ముగ్గురు మంచి మిత్రులు, అంటే ప్రాణమిత్రులు అన్నమాట. కృష్ణ జీవితంలో మంచి మిత్రులు అంటే వీరు ముగ్గురే అని చెబుతారు. అటు కుటుంబంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకునేవారు. మొదటి భార్య ఇందిరాగారి అనుమతితోనే రెండవ భార్యగా విజయ నిర్మలను వివాహం చేసుకోవడం చూస్తే వారు ఎంత క్లారిటీగా ఉంటారో, ఎంత నిజాయితీగా ఉన్నారో మనకు అర్థమవుతుంది. ఎన్నో అవార్డ్స్, రివార్డ్స్ పొందిన నటశేఖరుడు కృష్ణను ఈ తరం వారు కూడా అభిమానిస్తున్నారు అంటే ఆదర్శమైన ఆయన వ్యక్తిత్వమే. సో ఇది ఇవాల్టి మన సెలబ్రిటీ. మరో కార్యక్రమంలో మరో సెలబ్రిటీ గురించి తెలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ మన తెలుగు టీవీ న్యూస్.